చర్చకు రమ్మని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచిన సవాల్కి ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చారు. మరి దీనిపైన మనం మాట్లాడదాం. మనతో పాటు సర్పంచుల సంఘం ప్రెసిడెంట్ యాదయ్య గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. మరి ఈరోజు ఏ అంశాల మీద చర్చించారు, మరి ఎట్లా ఉంది ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన అని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, మీకున్నటువంటి సమస్య పట్ల ఈ సంవత్సరం మీద 8 నెలల్లో ఎలాంటి చేంజెస్ కనిపించినాయి, మీ పట్ల ప్రభుత్వ వైఖరి ఎట్లుంది? ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. 18 నెలల నుంచి గ్రామ పంచాయతీలకు ఒక్క చిల్లి గవ్వ రూపాయి లేదు, డెవలప్మెంట్ లేదు. గ్రామాలలో గాలికి వదిలేసిన పాలన. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం మర్చిపోయాడు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం మర్చిపోయాడు. అంటే చర్చ మొత్తం మీద చర్చకు రమ్మన్నాడు. అంటే ఇట్లాంటి చర్చలు ఎలాంటి చర్చలు వస్తాయి అంటే ఇలాంటి చర్చలు వస్తాయి. ఇలాంటి చర్చలు అంటే భాగంగా మాకు బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని అరగోస తీపిస్తుండు. మా సర్పంచ్లో ఆత్మహత్య చేసుకుంటూ అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం. నేను నిరసన తెలిపినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకులు చేసినాం. మీ ప్రభుత్వానికి వినిపించుకోవలేదని మేము గవర్నర్ గారి దగ్గరికి కూడా పోయి వినవించుకున్నాం, మా బాధ చెప్పుకున్నాం. అయినా కానీ పరిష్కారం లేదు. ఇట్లా చూసుకుంటూ పోతే ఎన్నికలు పెట్టడంలో కూడా ఈ వైపు జెడ్పీటీసీలో లేరు, ఎంపీపీలు లేరు, కార్పొరేటివ్ చైర్మన్ లేరు, మున్సిపల్ చైర్మన్ లేరు, కౌన్సిలర్లు లేరు. అంటే ఈ పాలనలో గాలి వదిలేసినారు. ఇలాంటి చర్చ జరుగుతుంది. రైతులకు రైతు బంధు పూర్తిగా అందరికీ వేయలేదు. అదేవిధంగా రుణమాఫీ కూడా అందరికీ పూర్తి కాలేదు. ఇట్లాంటివి గ్రామాలలో పెళ్ళిళ్ళు చేసుకున్న మహిళలకు అది కళ్యాణ లక్ష్మి ₹1,00,000 పదార్థంతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. ఇటువంటిది ఏమి ఇవ్వలేదు. ఇదే చూస్తే చదువుకున్న విద్యార్థులకు స్కూటీ ఇస్తామన్నాడు, స్కూటీలు ఇవ్వలేదు. ఇట్లా చూసుకోవడం మహిళలకు ₹2,500 ఇస్తామన్నాడు, అది ఇవ్వలేదు. నిరుద్యోగుల వృత్తి కల్పిస్తామన్నాడు, అది కల్పించలేదు. అదే ఇట్లా చూసుకుంటూ పోతుంటే నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిండు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇట్లాంటి చర్చ ఉన్నది ఈ రాష్ట్రంలో. ఇలాంటి చర్చని లేవనెత్తందుకు ప్రధాని కావాలన్నాడు. ఈయనకు రాష్ట్రంలోనే ఉన్న సవాలు విసిరితే ఎదుర్కొనే దమ్ము లేనోడు ఏమంటారు చూడు, ప్రధానమంత్రి కావాలంటున్నాడు. ఈయన ప్రధానమంత్రి స్థాయి గల్లోడా? కనీసం ఈయన చేసినది కూడా ఏదో ఒక్కొక్కరిని తొక్కుకుంటా వచ్చి అణిచివేసి వాళ్ళ ఏదో దొంగచాటున ముఖ్యమంత్రి అయినోడు, ఓటుకు నోటు కేసులో ఇరికినోడు. ఈయన చూసుకుంటూ పోతే గీన పాలన మేమెందుకు చేస్తాం, గీన ముఖ్యమంత్రి ఒప్పుకుంటామని కాంగ్రెస్ నాయకులు అంటుర్రు. ఓ దిక్కు గాంధీ భవన్లో బీసీలకు మంత్రి పదవులు ఇవ్వలేదని, అదేవిధంగా మొన్న యాదవులు బర్రెలు తోలిర్రు, ఎడ్ల తోలిర్రు వల్ల. ఇట్లా చూసుకుంటూ పోతే ముద్రాజులు మొరపెట్టుకుర్రు మాకు పదవి ఇవ్వలేదని. బీసీలకు 42% ఇప్పిస్తామని, రిజర్వేషన్ కల్పిస్తామని, స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా కాలయాపన చేసుకుంటూ ఇప్పుడు మా పార్టీ పరంగా ఇస్తామంటారు. ఈ బీసీ సంఘాలు బీసీలు మాకు అది అక్కర్లేదు, నువ్వు చేస్తామన్న రిజర్వేషన్ ఎట్లా కల్పిస్తామన్నాడు. 18 నెలల నుంచి 15 నెలలు అవుతుంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేరు. మరి వాళ్ళకు పదవులు ఇస్తేందుకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాని దాన్ని అమలుపరచని చేతగానోనివి ఇవన్నీ క్లియర్గా తెలుస్తుంది. అంటే దేని మీద చర్చ పెట్టినా ఈయన దమ్ము లేనోడు, పసలేనోడు. సభా వేదికగా అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ మేము విజయం సాధించినాం, ఎంపీ ఎలక్షన్స్లోనూ కూడా విజయం సాధించినాం, రానున్న స్థానిక ఎలక్షన్స్లోనూ కూడా మాదే విజయం, మాకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా నేను గెలిపించుకొని తీరుతా అనేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు విజయం ఎట్లా సాధించారంటే రాహుల్ గాంధీ పట్టుకొని వచ్చి ఆయనని ఇచ్చి ఇక్కడ బీసీ డిక్లరేషన్ అని, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపరచామని బీసీ ఓట్లు వేయించుకున్నారు. రైతులకు రైతు బంధు మేము 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకుర్రు. మహిళలకు మేము ఒంటింట్లో ఉన్న మహిళలకు మేము ₹2,500 ఇస్తామని వాళ్ళతో వేయించుకుర్రు. నిరుద్యోగులతో మేము ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం మేము సంవత్సరానికి అని చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకుర్రు. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం, మీకు గత ప్రభుత్వంలో మీరు ఇబ్బంది పడ్డారు, మేము అధికారంలోకి రాగానే మీ సర్పంచ్లకు కాలు మీద కాలు ఏడ్చుకునేటట్టు దర్జాగా ఏ ఆఫీస్కి పోయినా మర్యాద ఉంటుంది అని చెప్పినోడు మా సర్పంచ్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతుండు బిల్లులు అడిగితే. అంటే మమ్మల్ని మోసం చేసిండు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే రైతులను మోసం చేసిండు, విద్యార్థులకు 2 స్కూటీలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసిండు. అనేక రకాలుగా మోసం చేసుకుంటూ ఈయన
అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చొని పేద ప్రజల ఇండ్లు కూలగొడతానికి ఒక హైడ్రాను పట్టుకొచ్చిండు. ఇట్లా చూసుకోకపోతే ఆటో కార్మికులు పాపం వాళ్ళ రోజు జీవనోపాధి బతికేటోళ్ళని వాళ్ళ ఉపాధి జడగొట్టిండు ఫ్రీ బస్సులు అని చెప్పి. ఫ్రీ బస్సులల్లో కొట్టుకొని మహిళా అక్కలు అమ్మలు కొట్టుకొని ఇబ్బందులు పడుతుర్రు. ఇట్లాంటివి చూసుకుంటూ పోతే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుర్రి బరాబరే బీసీ నాయకులంతా ఏకమై మీరు రిజర్వేషన్లు ప్రకటించకపోతే మా సత్తా ఏందో చూపిస్తామని మేమంతా రోడ్లు ఎక్కే పరిస్థితి ఉన్నది. మా పెండింగ్ బిల్ లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, అయ్యా నీ సంగతి ఏందో చెప్తామని మేము రెడీలు ఉన్నాం. ఆటో కార్మికులు రెడీగా ఉన్నారు, అందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలలో ముంచేస్తారని తప్పించుకోనికి కాలయాపన చేస్తూ స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టడంలో ఈయన డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు ఉపయోగపడుతున్నాయి. అట్లాంటి రాజకీయాలు చేస్తుండు. ఇవాళ పాలన మీద గాలి వదిలేసి కేటీఆర్ మీద కొన్ని రోజులు, కాళేశ్వరం మీద నోటీసులని కొన్ని రోజులు, ఇట్లాంటి అనేది డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తుండు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీ 420 హామీలు అమలుపరచాలి. నువ్వు అప్పుడే నిజమైన పాలన ప్రజాపాలన అంటారు. కానీ ఇవాళ మీరు సవాల్ చేసినోడు ఈ హైదరాబాద్ నగరంలో ఉండాలి. 3 రోజుల ముందు కేటీఆర్ గారు చెప్పిర్రు, అయ్యా మేము వస్తాం చర్చకు సిద్ధం, నేనున్నా, నీ స్థాయికి నేనున్నా అని చెప్పిండు. కానీ ఆ ఎదుర్కొంటేందుకు ఇవాళ చర్చలో పాల్గొనాలి, కానీ పాల్గొనకుండా ఢిల్లీ తీసుకుపోయి దాచుకున్నావు అంటే రాహుల్ గాంధీ వెనుకకి వెళ్ళి దాచుకున్న ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఇంకా ఈయన చర్చకి ఏమొస్తాడు? ఈ చర్చ కాదు, ఇది ఈయన ఏమంటారు చూడు, దాచుకుని దొంగతనం చేసిన లెక్క దాచుకున్నాడు. అటువంటి పరిపాలన వీళ్ళు అధికారంలోకి వస్తారంటే ప్రజలు ఓరు నమ్మతలేరు, ప్రజలు కూడా ఓట్లు వేసే పరిస్థితిలో లేరు అని తెలియజేస్తున్నారు. మొత్తానికి అయితే 6 గ్యారెంటీలు 420 హామీలు అంటూ చెప్పి మోసం చేసిర్రు, దగా చేసిర్రు. సో అందుకనే అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు కొంత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశపడ్డారు. ప్రజాపాలన అంటూ వస్తున్నారు కదా, ఒకసారి మార్పు చూద్దామనేసి ఇలా కోటేసిరు. ఇక ఎంపీ ఎలక్షన్స్లో కూడా అదే రైతులను, నిరుద్యోగులను వీళ్ళందరినీ కూడా మోసం చేస్తూ వచ్చి అప్పుడు కూడా ఓట్లు వేయించుకురు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి పాలన ఏందో పర్ఫెక్ట్గా అర్థమైంది. స్థానిక ఎలక్షన్స్లో మాత్రం బీసీలు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నిరాశ చెంది వీళ్ళ మాయమాటలు నమ్మి మోసపోయిన దాఖలాలే ఉన్నాయి. సో ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్స్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే రోజు రేవంత్ రెడ్డి చూస్తారు ఫ్యూచర్లో అనేసి కూడా ఒక సవాల్ అయితే విసురుతున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ 9 తెలుగు.